ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదు చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. ఇవాళ మనతో పాటు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ శివరావు గారు ఉన్నారు. లేటెస్ట్ చర్చల్లో ఉన్న కేసెస్ గురించి, వాటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అండ్ కాన్సిక్వెన్సెస్ గురించి ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. హలో సార్, హౌ ఆర్ యూ? నమస్తే మేడం. సార్, ఒక కేసు ఏంటంటే మహారాష్ట్రలో జరిగింది ఇది. అయితే పూణేకి వెళ్తున్న బస్సులో ఇద్దరు కపుల్ ఎక్కారనమాట బస్సులో. షీఈ్ అ ప్రెగ్నెంట్ లేడీ. సో ఎక్కిన తర్వాత అక్కడే బస్సులోనే కామ్గా డెలివరీ అయిపోయింది. ఆ అమ్మాయికి డెలివరీ అయిపోయిన తర్వాత ఆ బేబీని వాళ్ళు పడేశారు, విండోలో నుండి బయటకు పడేశారు. తర్వాత ఏదో డౌట్ వచ్చి ఏంటని చెప్పేసి అడిగితే తను చెప్తున్నాడు, ఆ అమ్మాయికి వామిటింగ్ అయింది, హెల్త్ బాగాలేదు, అందుకే అది తీసేసి ఒక గుడ్డలో కట్టేసి పడేసాము అని చెప్పేసి తను క్లెయిమ్ చేస్తున్నాడు. కాదు, డౌట్ వచ్చి వాళ్ళు చూస్తే దాంట్లో బేబీ ఉంది, బేబీ చనిపోయిన స్థితిలో కనిపించింది. అంటే అమ్మాయికి 19 yearsే. నాకు తెలిసి ఇది ఒక ఇంటర్ కాస్ట్ రిలీజియస్ పెళ్లి అయిందో పెళ్లి అవ్వలేదో కూడా తెలియదు. వాళ్ళు క్లెయిమ్ చేసుకోలేకపోయారు. లాస్ట్కి పెళ్ళైందా అంటే దానికి కావాల్సిన ఆధారాలు కూడా వాళ్ళు చూపించలేకపోయారు. అంటే ఇలాంటి పరిస్థితుల్లో విమెన్కి ఎప్పుడైనా ప్రెగ్నెన్సీ కావాలా లేదా అనేది విమెన్ డెసిషన్ అంటారు. అట్ ద సేమ్ టైం హెల్త్ కన్సర్న్స్ మీద అబార్ట్ చేసుకోవచ్చు కూడా అనే లాస్ కూడా మనకు ఉన్నాయి కదా. మరి ఆల్రెడీ బిడ్డను కన్న తర్వాత అలా పడేయడం అనేది ఏంటి? దానికి లాస్ లేవా? వెల్, ఇప్పుడు బిడ్డను కన్న తర్వాత అమ్మాయి పడేసింది అన్నప్పుడు అసలు ఆ అమ్మాయి ఏ పరిస్థితిలో బిడ్డను కనింది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏ పరిస్థితిలో అమ్మాయి బిడ్డను కనాల్సి వచ్చింది, ఫస్ట్ ఆ అమ్మాయి తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే తనకి అన్ని రకాలటువంటి రైట్స్ ఉన్నాయి. తను కనాలా వద్దా, లేకపోతే ఆ గర్భాన్ని ఉంచుకోవాలా లేదా, ఈ రైట్స్ ఉన్నాయి. ఒకవేళ ఆ అమ్మాయి మీద ఎటువంటి రేప్ కానీ ఇంకోటి కానీ జరిగినప్పుడు తను ఎటువంటి సిచ్యువేషన్లో అయినా అబార్ట్ చేసుకోవచ్చు. కానీ తను అలా చేయకుండా తన బస్లో, దట్టు ఇన్ ట్రావెలింగ్ బస్లో తను డెలివరీ అయ్యి ఆ పాపని బస్లో నుంచి పడేయడము, దాన్ని చంపివేయడము అనేది చాలా 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 దారుణమైనటువంటి పరిస్థితి. దానికి ఖచ్చితంగా శిక్షలు ఉంటాయి. నార్మల్గా మనం అబార్షన్ చేసుకుంటేనే శిక్షలు ఉన్నాయి. అబార్షన్ చేసుకుంటేనే శిక్షలు ఉన్నాయి అంటే వితౌట్ ఎనీ ప్రాపర్ రీజన్. అలాంటి చంపినప్పుడు ఇంకా ఎలాంటి శిక్షలు ఉంటాయి అని అంటే ఖచ్చితంగా శిక్షలు ఉంటాయి. మరణ శిక్షల వరకు శిక్షలు ఉంటాయి. ఐపీసీ ఈ విషయంలో చాలా స్ట్రాంగ్గా ఉంది. గిల్టీ అయిన ప్రూవ్ అయిన తర్వాత లైఫ్ ఇంప్రెస్మెంట్ పడే అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం డెత్ సెంటెన్స్ పడే అవకాశాలు కూడా ఇందులో ఉంటాయి. ఓకే, అంటే ఇప్పుడు దీన్ని ఎలా చూడొచ్చు అంటారు మనము? అంటే ఇది ఏంటి అంటే విచ్చలవిడితనం. ఇది ఒక విచ్చలవిడితనం. నిజంగా అమ్మాయి ఒక విక్టిమ్ అయి ఉంటే, అమ్మాయి మీద ఏదైనా అత్యాచారం లాంటిది జరిగి ఉంటే తను ముందే జాగ్రత్త పడే ఉండేది. ఇక్కడ మ్యూచువల్ గానే జరిగింది. ఆ అమ్మాయికి తెలుసు షీస్ క్యారింగ్ 9 నెలల అమ్మాయి ఆ శిశువుని తన గర్భంలో మోసిన తర్వాత తను ఆ అబ్బాయి ఆ శిశువుని చంపేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది అంటే తను ఎంత క్రూరురాలు. అసలు అటువంటి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది మనం ఆలోచించాల్సిన విషయం ఉంది. అయితే ఇట్లాంటి సందర్భాలు ఆ సందర్భంలో కాకుండా మేము చూస్తున్న కొన్ని పర్టికులర్ సిచ్యువేషన్స్ ఏంటి అని అంటే అన్వాంటెడ్గా గర్భం ధరించే అవకాశాలు ఇప్పుడున్న యువతలో చాలా ఎక్కువ అవుతున్నాయి. గతంలో మనం ఏంటి అని అంటే ప్రతి ఒక్క పబ్లిక్ ప్లేసెస్లో ప్రొటెక్షన్స్ని ప్రొవైడ్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు వీళ్ళకి అవేర్నెస్ ఉంది వాట్స్ హ్యాపెనింగ్ విత్ దెమ్ అనేది వాళ్ళకి తెలుసు. అయినప్పటికీ బిఫోర్ మ్యారేజ్, ఇప్పుడు 19 years అంటున్నాము. 19 years అని అంటే మేబీ బహుశా మ్యారేజ్ అయ్యి ఉండకపోతుండొచ్చు. వాళ్ళు ఎక్కడ క్లైమ్ చేయలేదు దే ఆర్ మ్యారీడ్ అని చెప్పేసి. కాబట్టి మ్యారేజ్ కాలేదు అంటే బిఫోర్ మ్యారేజ్ విచ్చలవిడిగా తిరగడము, విచ్చలవిడిగా అబ్బాయి కలిసి ఉండడము, దీనివల్ల అవాంఛిత గర్భాలను ధరించడము, దాని ద్వారా ఎక్కడ బయటపడుతుందో, సమాజంలో ఏమైపోతుందో, ఎక్కడ మా మీద సమాజం చిన్న చూపు చూస్తుందో, ఈ ఆలోచనలతోనే పిల్లల్ని అనాథాలుగా వదిలేయడం. కొంతమంది అయితే పెంట కుప్పలలో లేకపోతే బయట రోడ్ల మీదనో అవి మనం ఇంతకుముందు చూస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ఏంటి అని అంటే అమ్మాయిని ఏకంగా శిశువుని చంపేసిండ్రు. ఇది చాలా దారుణం. ఇది ఇటువంటి వాళ్ళ మీద ఖచ్చితంగా చాలా స్ట్రాంగ్గా ప్రవర్తించాల్సిన అవసరం ఉంది. అంటే నిజంగానే అప్పుడే పుట్టిన బిడ్డని పడేయడం అంటే కనడానికి ఖర్చు అవ్వలేదు. ఇక్కడ వాళ్ళ సెక్షువల్ యాక్ట్కి ఖర్చు అవ్వలేదు, కానీ వాళ్ళకి పెంచి పోషించే స్తోమత లేదు కాబట్టి మేము పడేసామని వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు పెంచి పోషించే స్తోమత లేనప్పుడు సుఖానికి దూరంగా ఉండరాదు. నిజంగా నువ్వు భార్యాభర్తవు అయితే నువ్వు పెళ్ళే చేసుకోకు, నువ్వు సుఖానికే దూరంగా ఉండు. నీకేమో సుఖం కావాలి, నీకేమో కలయిక కావాలి, నీకేమో సెక్స్ కావాలా, కానీ నీ బిడ్డను మాత్రం నువ్వు చంపేస్తావా? అరే అనాథగా మిగిల్చావయ్యా. అనాథ శరణాలయాలు ఉన్నాయి, హోమ్స్ ఉన్నాయి.
వాళ్ళు టేక్ కేర్ చేసుకుంటారు, వాళ్ళు తీసుకొని పెట్టుకుంటారు. హూ హ్యాస్ గివెన్ ద రైట్ టు కిల్? దట్టు ఒక శిశువుని, అది నీ కడుపులో మోసినటువంటి నీ పిండాన్ని నువ్వు చంపుతున్నావు అంటే నువ్వు ఏం మెసేజ్ సమాజానికి ఇస్తున్నావు? ఖచ్చితంగా ఇట్లాంటి వాళ్ళకి శిక్షలు పడాలి. ఆ శిక్షలు పడిన తర్వాత వాటిని ప్రమోట్ చేయాలి మనం. ఈ విధంగా ఈ శిక్షలు పడ్డాయి, ఇంత దారుణంగా తన శిక్ష అనుభవిస్తుంది, ఇంకొకసారి ఎవరు అటువంటి ఆలోచన కూడా రావాలంటే భయపడాలి. అలాంటి శిక్షలు రావాలి. ఇక్కడ వాళ్ళు పడేసింది జస్ట్ ఫ్లెష్ అండ్ బ్లడ్ కాదు, ఇట్స్ అ లైఫ్. ఎస్, ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సో మచ్.